వెల్కమ్ టు భారత వనిత టీవీ. ఈరోజు మన స్టూడియోకి శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ నందు ప్రముఖ వైద్యులైనటువంటి ఐలా శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈయన ప్రఖ్యాత ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ హైదరాబాద్ నందు శిక్షణ పొంది నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో పచ్చ కామెర్లు రకాలెన్ని, కామెర్లతో బాధపడే వారికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి వైద్య సేవలు అవసరం అనే దాని మీద స్పష్టంగా మనతో వివరించడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఐలా శ్రీనివాస్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. జాండీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? జాండీస్ అని తెలుగులో మనం కామెర్లు అంటాము. ఇవి మనకి కలుషితమైన ఆహారం, నీటి వల్ల, అధిక మోతాదులో మద్యం సేవించడం వల్ల, లేదా పసరితిత్తులో రాళ్ళు జారి పసనాలలో పడడం వల్ల, లేదా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు, క్యాన్సర్స్ వల్ల కూడా ఈ జాండీస్ కామెర్లు మనకి రావచ్చు. జాండీస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో జాండీస్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు. తెల్ల కామెర్లు అంటే హిమోలైటిక్ జాండీస్, అంటే ప్రీ హెపాటిక్ జాండీస్ అని అంటారు. పచ్చ కామెర్లు అంటే హెపటోసెల్యులార్ జాండీస్. అదే ఉబ్బు కామెర్లు అంటే కొలిస్టాటిక్ జాండీస్ అంటారు. సో వీటిలో మనకి కామెర్లు ఉన్నా కానీ అందరికీ మనకి మూత్రం పచ్చగా రావడము, కళ్ళు పచ్చగా అవడం జరగదు. మొదటగా తెల్ల కామెర్ల వాళ్ళకి కళ్ళు మరియు మూత్రం తెల్లగానే వస్తుంది. కానీ వాళ్ళకి మనం రక్త పరీక్ష చేసినప్పుడు మాత్రం మనకి ఈ జాండీస్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి రకాన్ని బట్టి మనకి వైద్యము, దానికి సంబంధించిన పరీక్షలు మనకి విడివిడిగా ఉంటాయి. సార్, ఈ పచ్చ కామెర్లను గుర్తించడం ఎలా, వాటిని ఎలా ఐడెంటిఫై చేసేది? సో మనకి ముందుగా వీటి లక్షణాలని అవగాహన చేసుకోవాలి. అందరికీ ఎవరికైనా కామెర్లు ఉన్నప్పుడు ఆకలి మందగిస్తుంది. దాన్ని మనం చాలామంది అశ్రద్ధ చేస్తాము. మొదటగా మనకి ఆకలి మందగించడము, లేదా చిన్నపాటి జ్వరం రావడం జరుగుతుంది. దాని తర్వాత రాను మనకి ఈ మిగతా లక్షణాలైన ఇలా యూరిన్ కానీ, అనగా మూత్రము లేదా విరేచనము, రంగు మారడము, మరియు తీవ్రమైన పొట్టనొప్పి రావడము, లేదా మనకి రాత్రుల్లో నిద్ర పట్టనంతగా దురదలు రావడం. సో దానితో పాటుగా ఏదైనా ఒళ్ళు నొప్పులు కూడా వీటితో సంభవించవచ్చు. సో వీటి లక్షణాలు మనకి ఏవైనా 2 లక్షణాలు కలిపి ఉన్నప్పుడు మనకి మొదటగా మనం వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు, పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. సార్, ఈ ఉబ్బు కామెర్లను ఎలా సార్ ఐడెంటిఫై చేసుకోవటం? ఉబ్బు కామెర్లు అని ఉన్నాయి కదా ఒక రకం, వాటిని ఎలా మనం గుర్తించుకోవడం? సో నేను చెప్పిన 3 రకాల్లో మనకి ఉబ్బు కామెర్లు కొంచెం ప్రమాదకరం. దాన్ని మనం త్వరగా చికిత్స తీసుకోనకపోతే అది ఇన్ఫెక్షన్ అయ్యి, సో అది కొంచెం కోమాలోకి వెళ్ళే స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఉబ్బు కామెర్లు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ పొట్ట నొప్పి విపరీతంగా ఉంటుంది. దాంతో పాటుగా వారికి ఆకలి మందగించడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం, ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా త్వరగా మనం వైద్యుని సంప్రదిస్తే తగు చికిత్స పొందవచ్చు. ఈ కామెర్లు ఉన్నాయి లేవు, అసలు మనకి అవి ఎలా గుర్తించటం, నిర్ధారించుకోవటం ఎలా? కొంతమందికి రక్త పరీక్ష చేయడం వల్ల జాండీస్ కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ పుట్టుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు చేసినా కానీ వారికి జాండీస్ కనిపిస్తుంది, కానీ లక్షణాలు ఉండవు. సో దాన్ని మనం గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాము. అది మనకి 2 నుంచి 7% మంది నార్మల్ జనాలకి ఉంటుందన్నమాట. సో అది ఎక్కువగా మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి మనము ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడము, లేదా ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు వారికి ఆ జాండీస్ లెవెల్ మనకి పెరగడం గమనిస్తూ ఉంటాం. అది ఎంత పెరిగినా కానీ మనకి 4-5 మించి మనకి బిలిరూబిన్ టెస్ట్, జాండీస్ టెస్ట్ పెరగదు. సో అలాంటి వారికి మనకి చికిత్స అవసరం ఉండదు. కొంతమందికి ఉంటుంది. మనకి జాండీస్తో పాటుగా లక్షణాలు కూడా ఉన్నవారికి మనము చికిత్స చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అపోహలు ఏమీ మనం లేకుండా చూసుకోవాలి. అతి త్వరగా మనం వైద్యుని సంప్రదించడం వల్ల తగు జాగ్రత్తలు పొందడానికి ఛాన్స్ ఉంటుంది.
కామెర్లో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా? కామెర్లకి ముఖ్యంగా ఆహార నియమాలు అందరూ తరచుగా అడిగే ప్రశ్న. దాంతో పాటుగా మన చాలా వరకు అపోహలు ఎక్కువగా ఉన్నది జాండీస్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని. ముఖ్యంగా మనకి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కొంచెం మనము ఉప్పు కొన్ని రకమైన కామెర్లలో మనం ఉప్పు తగ్గించాల్సి ఉంటుంది. అంటే పచ్చ కామెర్లు వాటిలో ఉప్పు తగ్గించాల్సి ఉంటుంది. చికెను, మటను, నాన్ వెజ్ తినకూడదు అంటారు. మటన్ ఎందుకు తినకూడదు అంటారంటే త్వరగా అరుగుదల ఉండదు కాబట్టి. బాగా ఉడికించిన గుడ్లు కానీ లేదా చికెన్ కానీ తక్కువ మసాలా కారం వేసుకొని మనం వీటిలో తీసుకోవచ్చు. పచ్చాలు అన్నట్లుగా వీటికి ఎక్కువగా అవసరం ఉండదండి. దాంట్లో తగిన మోతాదులో మనకి న్యూట్రిషన్ అందకపోతే ఈ కామెర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అట్లా అని మనము అధికంగా ఆహారం నియంత్రించడం సరికాదు. ఆహారం ఎలాంటి ఆహారం తినటం వల్ల లేకపోతే నీరు తాగటం వల్ల కూడా కామెర్లు వచ్చే ప్రమాదం ఉందా? అవును, ఆహారం కలుషితం అవ్వడం వల్ల కూడా మనము జాండీస్ వస్తూ ఉంటుంది. ఆహారం లేదా నీరు మనము బయట చూస్తూ ఉంటాము. బయట ఆహార పదార్థాలు తినడం వల్ల ఎక్కువగా మనకి విరేచనాలు అవ్వడం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా తెలియని విషయం ఏంటంటే విరేచనాలు కాకుండా కామెర్లు కూడా మనకి కలుషితమైన ఆహార పదార్థాలు తినడం వల్ల వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అది మనము యుక్త వయసులో ఉండే పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వారు స్కూల్ నుంచి లేదా కాలేజీ నుంచి హాస్టల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు బయట ఆహారం తినడం వల్ల వారికి కామెర్లు గమనిస్తూ ఉంటాము. ఇవి ఎక్కువగా హెపటైటిస్ ఏ అనే వైరస్ వల్ల వీళ్ళలో మనం గమనిస్తూ ఉంటాము. సో వీటికి ఇప్పుడు అధునాతనంగా వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. సో 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే దీని నుంచి మనం నియంత్రించవచ్చు. అది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటాం. అంటే స్కూల్లో చదువుకునే పిల్లలకి మనకి మరియు ఎవరైనా జాండీస్ బారిన పడిన కుటుంబ సభ్యులకి ఈ వ్యాక్సిన్ 2 డోసులు ఉంటాయి. ఆ 2 డోసులు వేయడం వల్ల వారికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ జాండీస్ని తొలి దశలో అసలు గుర్తించడం ఎలా? చిన్నపిల్లల్లోనైనా పెద్దోళ్ళనైనా? సో జాండీస్ని మనం 2 రకాలుగా వయసు రీత్యా విభజించవచ్చు. ఒకటి 40 ఏళ్ళ లోపు వచ్చే వారికి జాండీస్, మరియు 40 ఏళ్ళు పైబడిన వారికి వచ్చే జాండీస్. 40 ఏళ్ళు లోపల వచ్చే వారికి ముఖ్యంగా కలుషితమైన ఆహారము మరియు వంశపారంపర్యంగా రావడము, వాళ్ళ తల్లిదండ్రుల వల్ల సంక్రమించడం జరుగుతుంది. 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ముఖ్యంగా వచ్చే జాండీస్ మనకి అధిక మోతాదులో మద్యం సేవించడము, మరియు ఆహార పదార్థాలు, మరియు ఈ పసతిత్తి నుంచి రాళ్ళు జారి పడడము, మరియు కొంచెం పెద్ద వయసు ఉన్నవారికి లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ మరియు పసరనాళం యొక్క క్యాన్సర్స్ వల్ల కూడా ఈ జాండీస్ రావడం జరుగుతుంది. సో రకాన్ని బట్టి మరియు వయసు రీత్యా మనము కొంచెం తగిన పరీక్షలు చేసి మనం నిర్ధారించిన తర్వాత ఒక్కొక్క రకానికి ఒక రకమైన చికిత్స ఉంటుంది. సార్, అంటే ఇప్పుడు ఈ ఉబ్బు కామెర్లు కానీ, పచ్చ కామెర్లు కానీ, తెల్ల కామెర్లు, ఈ మూడింటికి పరీక్షలు ఒకటేనా, లేకపోతే రకాన్ని బట్టి పరీక్షలు ఏమైనా విడిగా ఉంటాయా? ఇది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఈ 3 కామెర్లలో మనకి ముఖ్యంగా మనం చేసేది లివర్ ఫంక్షన్ టెస్ట్. సో వాటిలో మనకి బిలిరూబిన్ మరియు మనకి లివర్ ఎంజైమ్స్ అంటారు. వాటి 2 రకాలని పట్టి మనము ఏ రకమో ఒక ముందస్తు అంచనాకి రావచ్చు. దాని తర్వాత మనము సిబిసి బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, మరియు యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్, వాటి ద్వారా మనకి ఒక రకమైన అవగాహన వస్తుంది. అప్పటికీ మనకి తెలియకపోతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయాల్సి వస్తుంది. సో దాని ద్వారా మనం ఉబ్బు కామెర్లని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుట్టిన పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు ఈ కామెర్లు అనేది కామన్గా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి వస్తే పెద్దవాళ్ళకి వస్తాయి. ఎందుకని ఇది ఇప్పుడు వయసుకి బట్టి ఏమైనా ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఆహార పదార్థాల్లో వ్యత్యాసాలు ఉండటం వల్లైనా? ఇవి 2 రకాల కారణాలు ఉంటాయి. ఆహార పదార్థాలు కరెక్ట్గా లేకపోవడము, అధిక మోతాదులో మద్యం సేవించడము,
మరియు మన ఆ, తల్లిదండ్రుల నుంచి కొన్ని వచ్చే రకమైన కామెర్లు కూడా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఆ, అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సో ఎవరికైనా ఈ రకమైన లక్షణాలు ఉంటే ముందుగా మనము వైద్యుని సంప్రదించడం వల్ల ముందుగానే మనం చికిత్స పొందితే దాని నుంచి వచ్చే దుష్పరిణామాలు తగ్గించవచ్చు. సార్ ఈ కామెర్లకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? సో ఇవి ముఖ్యంగా కామెర్లకు సంబంధించి ఆ, ఎంత అధునాతన చికిత్సలు వచ్చినా కానీ మనము నాటు వైద్యాన్ని మనం మార్చలేకపోతున్నాము. ఈ కామెర్లు వచ్చినప్పుడు ముఖ్యంగా మేము గమనిస్తున్న పెద్ద సమస్య ఏంటంటే నాటు మందు వాడడం. ఈ నాటు మందు రకాలు ఎలా అంటే నోటి ద్వారా తీసుకునే నాటు మందు, లేదా అంటే కొన్ని ద్రవాలు తాగించడము, ఇంకొకటి ఇలా చేతికి ఆ, మచ్చ వేయించుకోవడము. సో దాని ద్వారా జాండీస్ తగ్గకపోగా జాండీస్ పెరుగుతుంది. దాంతో పాటుగా ఈ కాలిన గాయాల వల్ల మనకి లేనిపోని సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. అవి మనము ఆ, తొందరగా మనం గుర్తించి డాక్టర్ని సంప్రదించడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు రాకుండా నివారించవచ్చు. ఇప్పుడు ఈ కామెర్లు వచ్చిన ఒక నెలలు పత్యాలు ఉండాలంటారు. అసలు యాక్చువల్గా ఈ వైద్యం తీసుకునేటప్పుడు అసలు ఎన్నాళ్ళు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, ఎంతకాలం మెడిసిన్ వాడిన తర్వాత కూడా ఏమైనా పత్యాలు అవసరం, అసలు మెడిసిన్ వాడే టైంలో కూడా పత్యం కూడా ఏం అవసరం లేదా? ఆ, వీటిలో ముఖ్యంగా మన శరీరాన్ని మనం అనుసరించడం మంచిది. మనకి ఈ జాండీస్ వచ్చినప్పుడు మనకి ఆకలి తగ్గుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మన శరీరము మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేకపోతుంది. సో దాన్ని మాటే మనం మొదట వినాలి. అంటే ఎంత తక్కువ అంటే తక్కువ మోతాదులో పలుసార్లు మనం త్వరగా మనకి జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం అనేది దీంట్లో చాలా ముఖ్యమైన అంశం. సో వీటిలో మనము త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వల్ల తగిన న్యూట్రిషన్ అందుతుంది. దాంతో పాటుగా ఈ కామెర్లని మనము తగ్గించడానికి మన శరీరానికి మనం శక్తినిచ్చినట్లుగా అవుతుంది. సో మనకి కామెర్లు ఉన్నవారికి ఆహారంలో ఎక్కువగా పచ్చాలు అవసరం లేదు. మన శరీరానికి అనుగుణంగా ఇప్పుడు జాండీస్ తగ్గుతున్నప్పుడు ఆకలి పెరుగుతూ ఉంటుంది. సో పేషెంట్ ఆకలిగా ఉంది, ఆహారం అడిగాడు అంటే మనం వారికి ఆహారం ఇవ్వాలి, కానీ పచ్చాలు ఉంచకూడదు. అది మనకి లేనిపోని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావడానికి దోహదపడతాయి. సార్ ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కామెర్లు వచ్చిన సంగతి కూడా చాలా లేటుగా తెలుస్తుంటుంది ఒక్కో సందర్భంలో. అలాంటప్పుడు ఏమన్నా ప్రాణహాని ఉంటుందా? లేటుగా దాన్ని తెలుసుకోవటం వల్ల లేకపోతే గమనించకపోవటం వల్ల ప్రాణహాని ఎంతవరకు ఉంటుంది ఈ కామెర్ల విషయంలో? కామెర్లలో మనకి పచ్చ కామెర్లలో లేటుగా తెలుసుకోవడం వల్ల ప్రాణహాని జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉబ్బు కామెర్లు, తెల్ల కామెర్లు ఎక్కువగా కొంచెం ఆలస్యంగానే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే చిహ్నాలు, వాటి లక్షణాలు అంత త్వరగా కనపడవు. కానీ పచ్చ కామెర్లు లక్షణాలు చాలా త్వరగా కనిపిస్తాయి. సో మనం పచ్చ కామెర్లు వచ్చిన వారిని ఎక్కువగా ఆలస్యం చేయడం మాత్రం మంచిది కాదు. సో అది ఈ చిహ్నాలు ఉన్నప్పుడు మనకి ఎవరైనా కళ్ళు పచ్చగా ఉన్నాయి మరియు మనకి అజీర్తి ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాము అంటే త్వరగా మనం వైద్యం సంప్రదించడం మంచిది. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ కామెర్లు వచ్చిన విషయం ఎలాగో లేటుగా తెలుసుకుంటారు కాబట్టి కొంతమంది ప్రత్యేకంగా అడిగిన విషయం ఏంటంటే కామెర్లో వచ్చిన వాళ్ళు ఈ శృంగారంలో పాల్గొనటం వల్ల కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని అపోహ ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? దీంట్లో మెయిన్గా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జాండీస్ వచ్చిన వాళ్ళకి శక్తి ఉండదు. ఎందుకంటే వారికి ఆల్రెడీ ఆహారం తక్కువగా తీసుకుంటారు. వాళ్ళకుండే నీరసమే ఇంకా సరిగ్గా నయం అవ్వదు. అలాంటప్పుడు మనకి ఈ సెక్స్లో కలవడం అనేది ఎక్కువ దానికి ఎనర్జీ కావాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనకి బాడీ కంట్రోల్లో లేదు కాబట్టి పాల్గొనకపోవడం మంచిది. కానీ దానివల్ల మనకి మరణం సంభవిస్తుంది అనేది మాత్రం అపోహ. ఓకే సార్, ఈ మా భారత వనిత టీవీ స్టూడియో ద్వారా ఈ కామెర్లు అనే
వాటితో బాధపడుతున్న వారికి కానీ లేకపోతే కామెర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటన్నిటి మీద ఒక అవగాహన అనేది మీరు ఏ విధంగా తెలపదలుచుకున్నారు? ఈ కామెర్లు చాలా అపోహలు ఉన్నాయి. సో వాటిలో మనం అపోహల్ని పక్కన పెట్టి ముఖ్యంగా కామెర్లు రాకుండా మన వంతుగా మనం శుభ్రమైన ఆహారము, నీరు, మనం మద్యం సేవించకపోవడం, దాంతో పాటుగా ఎటువంటి ఈ లక్షణాలు పైన చెప్పబడిన లక్షణాలు కనిపించినప్పుడు త్వరగా వైద్యుని సంప్రదించడం మరియు నాటు వైద్యాలు జోలికి వెళ్లకుండా ఉండడము, తగిన ఆహారం తీసుకోవడం వల్ల మనము జాండీస్ని నివారించడం మరియు జాండీస్కి చక్కటి చికిత్స పొందడం జరుగుతుంది. సో మన ఛానల్ ద్వారా నేను మనకి చెప్పాలనుకుంటుంది, ఈ జాండీస్ అని మనం అశ్రద్ధ చేయకూడదు. అలా అని మనం కంగారు పడిపోయి అనవసరమైన చికిత్సలు, నాటు మందులు వాడకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. నమస్కారం సార్. మన ఈ శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో ఎలాంటి అధునాతన వైద్య చికిత్స సదుపాయాలు ఉన్నాయి ఈ కామెర్లు కానీ తదితర అంశాలకు? నేను హైదరాబాద్లోని ప్రఖ్యాత ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు జపాన్లో ప్రత్యేక శిక్షణ పొందాను. వీటికి సంబంధించి మనకు ఎండోస్కోపీ పరీక్షలు లేదా రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాను అన్నీ మనకి అధునాతన పరికరాలు మనకి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. సో తద్వారా మన ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నా సూచన. మన భారత వనిత టీవీకి వచ్చి ఈరోజు ప్రజలకు అవసరమైన ఈ కామెర్ల అపోహలు, చికిత్స తదితర అంశాల గురించి ఈరోజు మన స్టూడియో ద్వారా ప్రజలకి ఈ కామెర్లు, వాటి అపోహలు, తదితర చికిత్సా విషయాలు వీటన్నిటి మీద మనకి అవగాహన కల్పించినందుకు డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన మనకు ఈ పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో శకుంతల జనరల్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ హాస్పిటల్ ద్వారా అధునాతనమైన వైద్య సౌకర్యాలతో ప్రజలకు చికిత్సా వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అపోహలు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలని మన భారత వనిత టీవీ ద్వారా ప్రజలకు విన్నపించుకుంటూ డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.